హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పూర్ణ. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా రూమ్ లో చాలా బోరింగ్ గా ఉండడం వల్ల నేను మా బామ్మది కూడా కలిపి ఎగ్ మ్యాగీ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. అదే మేము అంటే బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా. మా రూమ్ అనగా మేము ఎలా ఉంటాం మీకు తెలియాలి. మనకు అవసరమా? ఇంకా అలా ఫన్నీగా ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకండి అసలు. అర్థమైందా? ఇంకా మా రూమ్ చూపిస్తాను రండి. రూమ్ అంటే ఎంతో లగ్జరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే నేను మా అమ్మది ఇద్దరే ఉంటున్నాం ఈ రూమ్ లో. చూద్దాం, కంగారు పడుకో. నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. చూడండి మాకు ఎంత పెద్ద రూమ్. ఇది మేము అన్ని పెట్టుకోవడానికి. ఇక్కడ బట్టలు ఎప్పుడు ఉండవు. ఈరోజు అంటే చండాలంగా ఉందని చెప్పి తగిలిస్తాం. ఇంకా మా ఐడి కార్డ్స్ మా పెట్టుకోవడానికి, ఇక్కడ ఐడి కార్డ్స్ ఇంకా బైక్ కీస్ తగిలించుకోవడానికి. ఇది ప్లేవుడ్ పుచ్చిపోయి ఉంటది. మళ్ళీ గట్టి గుత్తే మళ్ళీ అటుపక్క పడిపోద్ది. గట్టి గుత్తే మళ్ళీ అటుపక్క పడిపోద్ది. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. అందుకే మనం కొద్దాం. ఎందుకంటే వానరమ్మాలు మనల్ని వేసేస్తారు. ఇంకా అప్పుడప్పుడు టైం పాస్ గా తినడానికి. ఇది అత్తమాట తింటూ కూర్చోడానికి కాదు. ఇంకా ఇలా ఉంటుంది మా రూమ్. ఇది అంతా పడుకోవడానికి, ఇదంతానా ఇది పడుకోవడానికి, ఇదంతా ఉండడానికి. అది మాత్రం కిచెన్ చేస్తాం. కిచెన్ సెటప్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇదే మా కిచెన్ సెటప్. ఒక చిన్న దేవుడి గది ఉంటది. మొన్న అన్నవరం వెళ్ళాం కదా, అన్నవరంలో అక్కడ కొన్నివి రెండు దేవుడి ఫోటోలు. అంటే చిన్న రూమ్ లో ఇంకా ఇందులోనే చేసాం. ఇంకా మా స్టోర్ చూడండి. ఇక్కడ గిన్నెలు పెట్టుకోవడానికి, ఇంకా ప్లేస్ ఖాళీ ఉందని చెప్పి బ్యాగ్ కూడా పెట్టేసుకుని ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇవన్నీ గిన్నెలు గట్రా ఉంటాయి. ఇక్కడైతే మనకు కూరగాయలు వాటికి సంబంధించిన ఉంటాయి. ఇదంతా కూరగాయల సెటప్. ఇదంతా అంటే నెలవారీగా మేము తెచ్చుకుంటాం. ఆ నెలవారీకి ఇవన్నీ సరిపెట్టుకున్నట్టు. సో కూరగాయలు అయితే ఫ్రెష్ గా తెచ్చుకుంటాం అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ గ్యాస్ బండ్ ఉంది కానీ రేర్ గా యూజ్ చేస్తాం అన్నమాట మేము. ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది. దీని ప్లేస్ ఎప్పుడు ఇంతే. ఇంకా కుకింగ్ లోకి స్టార్ట్ అయిపోదామా ఫ్రెండ్స్? ఇంకా మా బామ్మది కూడా వచ్చేస్తాడు. ఇంకా కుకింగ్ లో ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మమ్మల్ని చూసి ఇంకోటి ఎవరు ట్రై చేయకండి ఇలా కుక్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మన టేస్ట్ నాకే నచ్చుతుంది, ఇంకా మీకు నచ్చుతుంది లేదు చెప్పలేను కాబట్టి. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. నేనైతే మ్యాగీ వండుతాను ఇప్పుడే. మావాడైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఫన్ చేస్తూ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ మ్యాగీ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ రోజు అయితే మేమైతే మ్యాగీ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేస్తే అది ఎవరు కూడా తిన్నా మీ పనికి రాదే. పని చేయి అయితే మీదంతా చేస్తూ మాట్లాడదాం. టైం అయిపోతుంది కదా మనకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ద కుకింగ్ వీడియో. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తే మీకోసం చాలా మంచి వంటలన్నీ వండి మీకోసం వీడియో చేసి మరి చూపడతాం ఫ్రెండ్స్. మనకు అవసరమా? కుకింగ్ కూడా చాలా బేగా అయిపోతుంది. డౌట్ ఉన్న అయితే తీసుకోవచ్చు, పర్లేదు. మనం ఫస్ట్ ఇవన్నీ ఉల్లిపాయలు ఫస్ట్ మనం ఉప్పు చేసుకోవాలి కాబట్టి ఒక క్లాత్. బ్యాచులర్ లైఫ్ లో ఇలాంటివి అసలు చాలా తక్కువ. ఎందుకంటే ఇవే వండుకొని తినాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఇవే కష్టం వర్క్ లో. మనం డ్యూటీని చేసి 8 hours డ్యూటీ చేసి వచ్చి మనం ఏమనుకుంటాం, రూమ్ కి ప్రశాంతంగా పడుకోవచ్చురా అనుకుంటారు. ఇక్కడ అలాంటివి ఏముండదు. రూమ్ కి రావాలి, వంట చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి. అదొక యాతన ఉంటది. తినకపోతే అదొక బాధ, ఆకలేసద్ది. అదొక డ్యూటీకి వచ్చి నీరసం వచ్చేది. ఏం చెప్పావురా? చాలా లేకపోతుంది మ్యాగీ తిని అని చెప్పి చాలా మ్యాగీ చేస్తున్నాం. ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఇంకేం చేస్తామని రూమ్ మట్టుగా చాలా నీట్ గా ఉంచుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏ రోజు కూడా రూమ్ అలాగే ఉంటది, ఏ రోజు కూడా నీట్ గా ఉండదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనైతే చాలా నీట్ గా ఉంచుదాం అనుకుంటున్నాను రూమ్. ఏ రోజు కూడా రూమ్ నీట్ గా ఉంచడం అవుతుంది. అలాగనే ఉదయం తుడుస్తాను, సాయంత్రం తుడుస్తాను, 2 పూటలు నేనే తుడుస్తాను. అయినా కూడా రూమ్ ఎంత చండాలంగా ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వీడియో క్రెడిట్స్ మొత్తం అంటే రూమ్ క్రెడిట్స్, క్లీనింగ్ క్రెడిట్స్ అన్ని ఎడికేద్దాం అయితే మనం. ఇప్పుడు ఆస్కార్ ఇద్దాం ఇక్కడికి ఏమన్నా. అటువంటి ఏమంటే ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, పర్వాలేదు. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా?
ఇంకా వీడియోస్ చేస్తా ఉంటాను కదా, ఈ పనితనం ఏంటి మీకు తెలిసిపోద్ది, కంగారు పడకండి ముందు ముందు. ఇంకా బోల్డ్ ఉన్నాయి, తీస్తున్నాం. ఇది ఫస్ట్ వీడియో, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చాలా కంటెంట్లు ఉన్నాయి, అన్నీ తీస్తాం మీకోసం. ఉల్లిపాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఏడిపోతుంది ఫ్రెండ్స్, నాకు మీరు లైట్లు కొట్టట్లేదు కదా అందుకు. ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తాం మొత్తానికి మనం. ఇంకా చూసుకున్నారు కదా, ఆయిల్ డబ్బా అయితే స్టవ్ అయితే స్టార్ట్ చేసేస్తాం మనం. ఇప్పుడు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉక్కులు కొంచెం చేయాలి కాబట్టి ఎగ్గని ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాం మనం కొద్దిగా. ఉల్లిపాయలు కూడా కట్ చేస్తారు కదా, అన్నీ వేసుకోకండి, ఎందుకంటే ముందు ఇంత మూడు ముచ్చుతుంది. వేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ తలపే మనకి, అంటే ఉంటేనే వేసుకోవాలి, వేసుకోవాలని ఎవరు చెప్పలేదు కదా మనకి. అది ఇన్ని వేసుకుంటే అది ఇంటి వంట అవుతుంది, ఏవి వేసుకోకుండా చేసుకుంటే అది బ్యాచిలర్ వంట అవుతుంది. ఒకటో గుడ్డు, మనం ఎన్ని గుడ్లు వేస్తామో చూద్దాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందుకే ఈ పక్కన ఎప్పుడు వంట వండుతున్నప్పుడు ఎప్పుడు నేను పక్కకు కూడా రాను. ఒకసారి నూనె ఉంటుంది ఒక కాలు మీద, ఇప్పుడేమో చేతి మీద నూతిలో రాగేసినట్టు వేస్తాడే, ఆ కళాయిలో నూనె తుల్లదా మరి తప్పని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మళ్ళీ అస్థితిగా మనం ఎప్పటికప్పుడు పని అయిపోయిందంటే అది సామాన్ సర్దియాలి మనమైతే. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మూతలో తింటామంటా ఇలా కానీ నేను కానీ కలిపేస్తాం పక్క. వీటికైతే ఉన్నట్టు దోల నాకు దూలు ఎక్కువ. పోగొట్టి ఎలవలాగా మనసందే పడుకో రాత్రి నిద్ర పడతాయి. ఏదో ఒకటి చెయ్యాలి, ఒక కిరికిరి అని చెయ్యాలి రోజులోనే. నేను ఏం చేసిన ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా అయిపోద్ది. నేను ఆ రోజు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నా అదే అవుతుంది. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. వీటికి మాత్రం లోడ్ ఉండదు ఎప్పుడున్నా, ఎలా తినడానికి మాత్రం అలా ఏదో ఒకటి ఉంటుంది మా రోజులోనే పక్కగా. అదే బావకి బామ్మది ఉంటుంది ప్రేమ. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నేను గూడు చెట్టు ఏదో ఉండండి. స్టార్టింగ్లో కూడా వెంటనే గుడ్లు వేసిన వెంటనే కలిపిస్తాడు. ఆ ఎగ్ అనేది కొద్ది పెద్ద సైజులో మామూలు ఉక్రైనంత వరకు ఉంచాలి. అయినా దాన్ని ఏకంగా గుండ చేస్తాడు. ఇప్పుడు ఏమవుద్దో చూడాలి. ఏంటిది మాకేంటిది అంటున్నా. చెప్పాం కాదు మనం, ఇంకా అలాంటి వాళ్ళే తప్పుడు తెలుసుకోవాలి. ఉప్పు సరిపోయిందో చూడాలి మనం ఫస్ట్. అది ఉప్పు చూడక్కర్లేదు ఫ్రెండ్స్, ఇది తినడం కోసం అంతే. జస్ట్ గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. ఇప్పుడైతే ఉప్పు కారం అన్ని సరిపోయి చెక్ చేయక్కల, ఎందుకంటే మనం మ్యాగీలు వేస్తాం, మ్యాగీలు అడిగితే మసాలా వేస్తాం, నెక్స్ట్ మనం ఉప్పు కారం కూడా వేస్తాం. జస్ట్ టేస్ట్ చేయడానికే కదా. చెప్పో మాట, బాగుంది. చెప్పానా? ఎంత వచ్చింది, ఎంత చేద్దాం అనుకుంటే ఇలా వచ్చింది, అందులో వేసేద్దాం. మీద గుళ్ళ తీసుకున్నాం, ఇంకెక్కువ తింటాడే. ఆల్రెడీ కళాయి ఎట్టక్కర్లేదు, ఈ కళాయిలోనే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మ్యాగీ చేస్తున్నాం, ఆల్రెడీ మ్యాగీ అందులోనే కాబట్టి కొద్దిగా వాటర్ ఇచ్చి బొమ్మంది ఎక్కడి నుంచి అన్ని. వాటర్ అయితే మీకు తగినంత తీసుకోండి, అదొక ఎందుకంటే బాయిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్. మ్యాగీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో మ్యాగీలు, అంటే పెద్దవి లేవని చెప్పి చిన్నవి తెచ్చాం, మాకు సరిపోతాయి అని చెప్పి. ఎన్ని తెచ్చాం? 8. అంటే మనిషికి పెద్దవైతే 4 చొప్పున తెచ్చాం. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తినేస్తామనే తినేస్తాం పక్కగా, దానిలో మొహమాట పెట్టలేదు మా దాంట్లోనే. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా? ఒకటి మసాలా ప్యాకెట్. ఇవన్నీ డైరెక్ట్గా మ్యాగీలో వేయకుండా తపెల్లో ఇండికేషన్ చూస్తున్నారా? ఇంతోనైతే మనం ఇంకొక చిన్న రెసిపీ అయితే చేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
నా తడాకా చూపిస్తా. ఇది నాకు కూడా వేరే వాళ్ళని నేర్పించారు ఈ రెసిపీ కూడా. రెసిపీ అంటే నాకు తెలియదు ఇలా చేయొచ్చని ఇలా చేస్తారనుకుంటున్నా. మా ఊరు మొన్న చేసాడు మాట నాకు బుర్రపాటు అయిపోయింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సపరేట్ గా ప్యాకెటే తీసుకొని డైరెక్ట్గా చేసుకెళ్ళిన రూల్ అయితే లేదు ఫ్రెండ్స్. మనం ఇలా ఎప్పుడో చేసుకుంటాం కదా, అదే టైంలో ఒక 4-5 ఎక్కువ తెచ్చుకుంటాం, ఎలాగో ఎక్కువ తెచ్చుకుంటాం. కానీ అయితే ఈ గుండ నేను చేసుకునే రెసిపీకి గుండ సరిపోదు అనిపించింది, అందుకే ఒకటి ఇరిపేసి అందులో వేస్తాను. ఈ గుండ అనేది ఈ ఉల్లిపాయలు కూడా ఈ రెసిపీ కోసం ఉంచాను నేనైతే. చేసుకొని తింటే మనకి కూడా ఏదైనా ఎంత తినాలో అంతే తినాలి. మనకి ఎక్కువ తిన్నా కూడా విరక్తి పుట్టద్ది. మీకు కూడా తెలుసా విషయం? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో. ఈ మసాలా ప్యాకెట్ అందులో వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ తగులుతుంది అందులో. అంటే మిరీ మిర్చి టైప్ లో ఉంటది అది. ఐడియా మురి మిక్సర్ టైప్ లో ఉంటది, కానీ ఇది మురి మిక్సర్ కాదు. ఇది మనం పెట్టబోయే పేరే మ్యాగీ మిర్చి, మ్యాగీ మిక్సర్. ఏంటి సార్ అది? మ్యాగీ మిక్సర్. ఇది మనం చేసుకునేది, నా సొంతగా ఎట్టిన పేరు ఇది మ్యాగీ మిక్సర్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇదిగా అంటే లెమన్ ఫ్లేవర్ గట్ట వేస్తూ ఉంటారు కదా, లెమన్ ఫ్లేవర్ గట్ట అందులో వేయచ్చు. అంటే ఇప్పుడు మిరీ మిర్చి ఎలా చేస్తాం అది కూడా అలాగే చేయాలి. అంటే కొద్దిగా బాయిల్డ్ వాటర్ వేసి ఉంటుంది, కొద్దిగా వాటర్ అది బదులుగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు చాలు చాలు. మసాలా ఎక్కువైతే మళ్ళీ తిననే బాగోదు. చాలా కొద్దిగా అంటే కొద్దిగా మసాలా వేసుకోండి. అంటే చిటికడం సాల్ట్. మీరు ఎంత చేసుకుంటారో దాని క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. లిటిల్ కృష్ణ అందరూ చూసే ఉంటారు, మన అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఎస్ఎంఏ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు నెల రోజు 1 మంత్ మాత్రమే ఉందంట బాబుకి. 1 మంత్ అవకాశంలో మనం 9 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాలని చెప్పారు కరెక్ట్గా. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చేస్తూ ఉన్నారు. అలా ర్యాపిడ్గా కొంత మనిషి రూపాయి సేవ్ చేసినట్టే చిన్న బాబుని బతికించండి. నా వంతు సాయం మేమైతే చేస్తాం, మీ వంతు సాయం కూడా మీరు చేయండి గైస్. ఎందుకంటే చాలా మందికి ఎస్ఎంఏ వ్యాధి అంటే చాలా మంది రెగ్యులర్ గా వచ్చేస్తుంటుంది. దేనివల్ల ఆ ఇంజక్షన్ కాస్ట్ కూడా ₹2-2 అయితే కాదు ఫ్రెండ్స్, 10 crores. సారీ, ఇది చేయడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినా జస్ట్ బాబు కోసం వచ్చిన రీల్స్ అటువంటివి ఏవైనా కొద్దిగా మీకు తోచినంత విధంగా షేర్ చేయండి. షేర్ చేస్తే మీ వల్ల కాకపోయినా ఇంకొకరి విధంగా అయినా ఆ బాబుని బతికించే అవకాశం అవుతుంది. అందుకు దీన్ని అయితే వెరీ మిక్చర్ కాదు, మ్యాగీ మిక్చర్ అంటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఎప్పుడైనా మ్యాగీ చేసినప్పుడు ఆ గుండ ముందుకు వచ్చి ఆ గుంటతో అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. వెరీ మిక్చర్ ఎలా తయారు ఇది ఎలా తయారు చేయాలి, సూపర్ రా మా మధ్య. ఆల్దాస్ అప్పుడు వంట చేద్దాం. మసాలా ఫోన్ ప్యాకెట్ కుకింగ్ లో కంగారు పడితే ఒక స్టెప్ చేయబోయి ఇంకో స్టెప్ వేసేస్తే మొత్తం కంగారు అయిపోద్ది. ఆల్రెడీ మా వాడు ఎక్స్పర్ట్ అందులోనే. ఆల్రెడీ 2-3 వంటలు మటాస్ అయిపోయాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కంగారు పడటం వల్ల అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు. అది ఒకటిగా మర్చిపోతుంది. నేనైతే మేము స్టార్టింగ్లో రూమ్కి వచ్చాం, స్టార్టింగ్లో రూమ్లో కొత్తగా వచ్చాం. ఫస్ట్ రోజే సెకండ్ రోజు అనుకుంటా, ఒక 2 రోజుల తర్వాత ఒక బిర్యానీ అయితే వండాడు. ఆ బిర్యానీ మేము వాళ్ళు ఎట్లా చెప్పు, నాకు తెలిసే కదా అని మొత్తం వీళ్ళకి అబ్జెప్ట్, నాకు తెలిసి వచ్చి అన్నట్టు చెప్పి మొత్తం అబ్జెప్ట్ ఇస్తే మొత్తం పెంట చేస్తాడు ఆ బిర్యానీ. ఆ బిర్యానీ అసలు అన్నం జావ అయిపోయింది, చాలా అయిపోయింది. ఎవరు తినడానికి పనిచేయలేదు. అలా ఉంటది మా వాడితో వంట. మనం ఎగ్ చేసుకుందాం. ఇంత మనం చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అది మనం ఇప్పుడు వేద్దాం. చెప్పాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే ఉక్కురు చాలా గుండగా చేస్తామని, వినలేదు కదా. చూడండి, చిన్న చిన్న మిస్టేక్లు అవుతాయి, మనం ప్రొఫెషనల్ అని కాదు కదా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అది నేర్చుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే. ఒక మనిషి చేసిందే ఏంటి తప్పు, ఆ తప్పు ఒక మనిషే చేస్తారు, ఇంకెవరు చేయరు కదా. తప్పు చేసావన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎందుకుంటా సార్? ఓహో,
మొత్తానికి స్టవ్ అయితే ఆపేసాం, ఎందుకంటే ఇంక అయిపోయింది. ఇంక మాకు చాలు, ఆ గ్రేవీ మాకు సరిపోతుంది అని చెప్పి మేమైతే దగ్గర చేసుకుంటున్నాం. కొద్దిసేపు మూత పెడతాం, ఎందుకంటే దాన్ని బాయిల్ చేస్తే కొంచెం కొద్ది కూల్ అయ్యి మనం తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా మేము తయారు చేసిన రెసిపీస్తో మీరైతే తయారు చేయండి, నష్టం చేయండి. ఎందుకంటే మాకే డౌట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చేస్తున్నాం. ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎంత ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎలా ఉందో కూడా మేము కామెంట్ చెప్తాం. ఇప్పుడు మేము తినేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాం. కొద్దిగా వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ ఇంకా మన దాంట్లో ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తున్నారంట. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోదగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైపోతుంది ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, జస్ట్ చాలు. ఇంకా మాకు అవే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు లైక్ కొట్టారంటే చాలు, అంత ఆనందం. అమ్మాయి ఇప్పుడు మనం తిందాం సూపర్గా. ఇంకా హలో ఎలా వచ్చిందో చూడండి మీరే. ఇంకా బాగా వచ్చింది కదా. మేము అంటే కొద్దిగా గ్రేవీ టైప్లో వద్దని చెప్పి ఇంకా ఇలా చేసుకున్నాం, కానీ బాగా వచ్చింది. గ్రేవీలా అలాగే ఉంటది. మీకు గ్రేవీలో కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మాకు గ్రేవీలో వద్దు అనుకున్నాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ తగ్గించుకున్నాం. అలా స్పైసీగా ఉల్లిపాయలు అయితే పై చల్లుకుని అనుకోండి. నేనైతే ఫస్ట్ చేయట్లేదు, మా వాడు చేస్తున్నాడు. ఎవరుంటే ఆడే టేస్ట్ చెప్తాడు. అలా ఉంది, బాగుంది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? సూపర్. ఇంకా ఎగ్ వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అయితే మారింది, చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నేను ఇంకా మాటలతో చెప్పడానికి లేదు. ఇంకా చాలా బాగుంది. ఇంక నన్ను అడితే నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఇదే మన యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మన అన్నవరం లాగ్ అయితే దగ్గర 500 మంది వ్యూస్ అయితే, 500 వ్యూస్ అయితే వచ్చాయి. అలానే కొద్దిగా సపోర్ట్ చేయండి. చూడడానికి ఒక వ్యూస్ అయినా ఒక 1K వ్యూస్ 2K వ్యూస్ ఉన్నాయనుకో, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే కష్టపడి చేసి వీడియో అంతా ఎడిట్ చేసి ఒక 2 రోజులు కూర్చొని వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి. అయితే సింపుల్గా మేము సింపుల్గా చేసాం. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి, కానీ మాలా ప్రయత్నించకండి. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ చెప్పలేం కాదు, మాలా చూస్ చేయడానికి. సింపుల్గా చేసుకోండి మీకున్న పద్ధతుల్లో. ఇంకా మేమైతే ఫుడ్ రివ్యూ అయితే ఇచ్చాం, ఎలా చాలా బాగా వచ్చిందని. ఇంకా వీడియో మొత్తానికి రివ్యూ మీరే ఇవ్వాలి. ఇంకా కామెంట్ అయితే చేసేయండి, ఇంకా లైక్ కొట్టే, సబ్స్క్రైబ్ కొట్టే టైం అయితే వచ్చేసింది మీ అందరికీ. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోదగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. ఇంకా కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ చూస్తేనే మేము వీడియో చూస్తారు, వాళ్ళకి ఎలా అనిపించింది అని చెప్పుకోగలను నేను. ఓకే గైస్, బాయ్.